ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు అమ్మ వాగ్దానంలో దేని గురించి ఆలోచించకుండా ఈ అమ్మని తలుచుకో. లక్షల్లో ఒక్కరికి మాత్రమే కలిగే అవకాశం నీకు ఇస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. నీకు కష్టం వచ్చినప్పుడు నన్ను తలుచుకో. నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో విని తెలుసుకో. రేపటికల్లా మంచి సమయం నీకు ఆరంభమవుతుంది. నీ మనసు ఆనందించేలా అంతా మంచిగా జరుగుతుంది బిడ్డ. ఎలాంటి అడ్డంకులు ఉండవు. నువ్వు ఏం చేయాలి అనుకునేది ఎలాంటి ఆలోచన లేకుండా ఆరంభించు. మంచే తప్పకుండా జరుగుతుంది. నీ వెంట నువ్వు నమ్ముకున్న ఈ వారాహి ఉండగా నీకు ఏది జరగదు అనే ఒక దిగులు ఎందుకుంటుంది? నీకుండే దిగులు అంతటినీ తీర్చి ఆనందం కల్పిస్తాను. నువ్వు నా భక్తునివి కదా, ఇక నువ్వు కన్నీరు పెట్టనవసరం లేదు. నువ్వు అనుకునేది తప్పక జరిగి తీరుతుంది. ఆనందంగా జీవిస్తావు. నువ్వు ఆనందంగా ఉండకూడదు అనుకునేవారు కూడా ఉన్నారమ్మా. వారి గురించి నువ్వు నిజాలు తెలుసుకోవాలి. కానీ నీకు తోడుగా నేను ఉన్నాను. ఇది నీకు తెలిసినా తెలియకపోయినా ఇది అక్షరాల నిజం. నీకు ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను కదా. నీకు చీకటి అడ్డు రాకుండా వెలుతురిని అందిస్తాను. ధైర్యంగా ఉండు. నిన్ను ఎప్పుడు కూడా ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకంటే నిన్ను తాకాలి అంటే ఈ వారాహి అనుమతి కావాలి. నీకు కష్టాలని కనిపించి నిన్ను బాధ పెట్టాలి అని చూసేవారికి వారి మనసునే మార్చేస్తానులే. నీకు ఎలాంటి కష్టమో కనిపించకుండా చేయటానికే ఈరోజు ఈ మాటలన్నీ నీకు అమ్మ చెబుతున్నాను. ఇక దేని గురించి బాధపడవద్దు. నీకు పేరు ప్రతిష్టలు, ఇక మంచి సిరి సంపదలు కల్పిస్తాను. ఇక నీకున్న కొరతలన్నీ కూడా తీరిపోతాయి. నువ్వు అనుకునేది చాలా రోజులుగా తీరని కోరిక అనేది ఒకటి ఉంది కదా, అది తప్పక తీరుతుంది. దిగులు పడవద్దు. నువ్వు పోరాడే కాలం ముగిసిపోయింది. ఎప్పుడు ఎలాంటి విషయమైనా సరే అది జరిగే తీరుతుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా నీ జీవితం సాఫీగా సాగిపోతుంది. నన్ను నమ్మి ధైర్యంగా ముందడుగు వేయి. నీకు ఒక అతిశయం, అద్భుతం నువ్వు తప్పక చూస్తావు. నువ్వు నన్ను తలుచుకొని అమ్మా అని పిలిచినప్పుడల్లా నేను తప్పకుండా స్పందిస్తాను. నీకు అదృష్టాన్ని కల్పిస్తాను. నీకు మంచి జరగకూడదు, నువ్వు ఎదగకూడదు అని ఎవరైనా అనుకుంటే నీ దగ్గర ఏదో ఒకటి మాట్లాడి నిన్ను కష్టపెట్టి నీ సంతోషాన్ని పాడు చేసేవారు కూడా ఉంటారు. వారు కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోయేలా నీ జీవితం నేను మంచిగా ఏర్పాటు చేస్తాను. నిన్ను ఏడిపించే వారికి మంచి సమాధానం కూడా ఇస్తాను. సదా ఈ అమ్మనే తలుచుకుంటూ ధ్యానిస్తూ నాకు పూజలు చేస్తూ నా నామాన్ని స్మరణ చేస్తూ పంచమి ఎప్పుడొస్తుందా అమ్మకి ప్రీతికరంగా పూజ చేసుకుందామని ఎప్పుడు నన్ను తలుచుకుంటూ ఉంటావు. అలాంటి నా మనసుకు నచ్చిన బిడ్డవు నువ్వు. తప్పకుండా నా భక్తునైన నీకు, నా పూజలు చేసే నీకు ఆశీర్వాదం, అనుగ్రహం కల్పించే తీరుతాను. నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటాను. నీకు కష్టం అనేది లేకుండా, దారిద్ర్యం అనేది అంటకుండా తరిమి కొడతాను. జరిగిపోయిన కాలం తలుచుకుంటూ ఉండవద్దు. జరిగిపోయిన చెడుని అసలు తలుచుకోవద్దు. నీకు జరిగిపోయిన కష్టాన్ని అసలు నువ్వు ఒక్క రోంత కూడా తలుచుకోవద్దు. ఆనందమైన జీవితం రాబోతుంది అని ఎదురుచూడు. నీవు పడిన కష్టాలన్నీ మర్చిపో. దిగులు చెందకు. ఈ అమ్మను నమ్ముకున్నావు కదా, నీకు అంతా అద్భుతంగా ఉంటుంది. నీకున్న ఏదైతే సమస్యలు అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలు చేసి ఆనందాన్ని కల్పిస్తాను. ఈ అమ్మ మీద నమ్మకంతో ఉండు. ఎప్పుడు కూడా నా మీద నమ్మకం ఉన్నా, అలాగే నన్ను పూజించినా ఆ పూజకు ఇప్పుడు ఫలితం రాకపోయినా రేపు తప్పకుండా ఫలితం అందిస్తాను. నువ్వు చేసే ఏ పూజ మంత్రం దేనికి కూడా వృధా అనేది పోనివ్వను. ఎక్కువగా ఆలోచించకుండా, ఏ తప్పు కూడా నీది లేదు. ఎందువల్లంటే జరిగేదంతా దైవాజ్ఞ ప్రకారమే కాబట్టి. ఈ విషయం నువ్వు తెలుసుకోకుండా బాధపడుతున్నావు. దేని గురించి కూడా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నావు తల్లి. అనవసరంగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. వ్యతిరేక ఆలోచనలతో నీ మనసు చోటు చేసుకుంది. అలా ఆ చోటుకి ఆస్కారం లేకుండా నువ్వు ఆ ఆలోచనను తరిమికొట్టు. నన్ను పూజిస్తున్న నీకు నేను ఎప్పుడు కూడా సంరక్షణగా ఉంటాను. నీ జీవితంలో కష్టం, నష్టం, చేదు, దుఃఖం,
సంతోషం అన్నీ కలగలిపి ఉంటాయి. వీటన్నిటిని దాటితేనే నీకు జీవితం అనే ఒక అద్భుతం ఉంటుంది. ఆ అద్భుతాన్ని నువ్వు పక్వపరుచుకోవాలి. ముందుగా నీ మనసునే పక్వపరుచుకోవాలి. అందరితో ప్రేమగా ఉండు. అలాగే ప్రేమ కోసం ఎవరికీ బానిసగా ఉండవద్దు. అలాగని ఎవరిని కూడా నువ్వు బానిసగా అనుకోవద్దు. నీ భవిష్యత్తు అమ్మ మంచిగా ఏర్పరుస్తాను. ఈ అమ్మ మీద నమ్మకంతో నా పూజలు ఎలా అయితే చేసినా చేయకపోయినా మనస్ఫూర్తిగా భక్తిగా నన్ను తలుచుకున్నా వేడుకున్నా చాలు, తప్పకుండా నా అనుగ్రహం నీకుంటుంది. దేనికి చింతించకు. అమ్మని పూజించటం చాలా కష్టం, అమ్మ ఎన్నో పరీక్షలు అనేది పెడుతుంది అని నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు. నేను పరీక్షలు అనేవి నీకు పెట్టను, కాలానికి పెడుతూ ఉంటాను. ఎందువల్లంటే ఆ కాలం వల్ల నువ్వు పక్వ చెందుతావు. నువ్వు పక్వ పడ్డావు అంటే నీ భవిష్యత్తులో ఏ ఎడుదుడుకులు వచ్చినా ఒడిదుడుకులు ఉన్న అన్నిటినీ కూడా దాటే సామర్థ్యం నీలో పెరుగుతుంది. అందువల్లే నీకు కష్టం అనేది వచ్చినా రాకపోయినా నువ్వు ధైర్యంగా ఉండాలనేదే నా యొక్క మాట. అది ఆచరించు, ఆనందంగా ఉంటావు. ఈ అమ్మ నీకు సంరక్షణగా ఉండగా నీకు ఎలాంటి కష్టము అనేది రాదు. వచ్చినా అవన్నీ నీకు అనుభవాలుగా ఉంటాయి, పాఠాలుగా ఉంటాయి. వాటిని నువ్వు సరిదిద్దుకునే విధంగా ఉంటాయని గుర్తుంచుకో. ఈ అమ్మ అనుగ్రహం నీకు పూర్తిగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.